హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా, అలాగే మినపప్పు కూడా లేకుండానే ఇలా మెత్తటి స్పాంజ్ దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా చాలా ఈజీగా రుచికరంగా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. దోశ చూశారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇందులో వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశల్ని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. ఈ పెరుగంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. మీరు వీటన్నిటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే దీని ప్లేస్లో చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు అనమాట. మజ్జిగ వేసుకోవాలి అనుకుంటే 1.5 కప్పుల మజ్జిగను వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 గంటల సేపు నానబెట్టుకోండి. సో 5 గంటల తర్వాత చూసారా మనం వేసిన పెరుగు నీళ్లు అన్నీ కూడా చక్కగా పీల్చేసుకొని ఈ బియ్యం సగ్గు బియ్యం బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇదే విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకుండా ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో మొత్తానికి పిండి చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఖచ్చితంగా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు వీటిని నానబెట్టుకునేటప్పుడు పుల్లటి పెరుగు వేసుకున్నారనుకోండి, ఒక 2-3 గంటల పిండి నానితే సరిపోతుంది. అదే కమ్మటి పెరుగు వేసుకున్నారంటే మాత్రం ఒక 8 గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలన్నమాట. నేనైతే కమ్మటి పెరుగును వేసుకున్నాను, అందుకని 8 గంటల సేపు పిండిని పులియబెట్టుకుంటున్నాను. 8 గంటల తర్వాత చూసారా పిండి చక్కగా పులిసి, పిండి కూడా చూసారా ఇలా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈజీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చట్నీ కోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని నూనె కాగిన తర్వాత 3 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే 2-3 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. చట్నీ పప్పును వేసుకున్న తర్వాత జస్ట్ 30 సెకండ్ల పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎక్కువసేపు వేయించకూడదు. 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మీరు రెగ్యులర్గా చట్నీకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదే విధంగా తాలింపు పెట్టేసుకొని తాలింపుని కూడా చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక లేట్ చేయకుండా వేడిగా దోశలు వేసేసుకుందాము. దోశల కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ క్లీన్ చేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశను వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత ఎక్కువగా మీరు దోశని పల్చగా స్ప్రెడ్ చేయొద్దు. ఈ దోశ అంత పల్చగా రాదనమాట. చూసారు కదా ఇలా కొంచెం పల్చగా, అలాగే చిన్న దోశలాగా వేసుకోండి. దోశని స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఈ దోశ మీద చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె వేసుకోకుండానే దోశ మనకి ఈ ఆవిరికి ఉడుకుతుంది అనమాట. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. దోశలన్నీ వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా ఈ పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో
సర్వ్ చేసేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశను తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజ్ లాగా ఉందో. దోశ అంతా కూడా చక్కగా కన్నాలుగా చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అలాగే చట్నీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఒకసారి అవన్నీ కూడా చూసేయండి. థ్యాంక్ యూ.